చక్రవర్తి గారు కూడా రేణుకి బొకే ఇచ్చి, కంగ్రాచ్యులేషన్స్ రేణు. తన, మన అనే భేదం లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిజాయితీగా నిర్వర్తించు అని జగదీష్‌ని ఉద్దేశిస్తూ కోడలికి సలహా ఇస్తాడు. ఆ మాటకి జగదీష్ మొహం మాడిపోతుంది. తప్పకుండా మావయ్య గారు అని అంటుంది. అశోక్ చేతి వాచ్ చూసుకుంటూ, ఇక నేను కూడా నా ఆఫీస్‌కి వెళ్తాను రేణు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నిన్ను పికప్ చేసుకొని వెళ్తాను అంటాడు. సరే అశోక్ అని అంటుంది. పదండి నాన్న వెళ్దాము అని అశోక్ చక్రవర్తి గారు వెళ్ళిపోతారు. ఓకే రేణు, నేను వెళ్ళి నా వర్క్ చూసుకుంటాను అని చెప్పి జగదీష్ వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అంటుంది. జగదీష్ వెనక్కి తిరిగి, ఏంటి రేణు అని అడుగుతాడు. తన, మన అనే భేదం లేకుండా నా బాధ్యతని నిర్వర్తించండి అని మావయ్య గారు నాకు చెప్పింది మీరు కూడా విన్నారు కదా అని అడుగుతుంది. విన్నాను అని అంటాడు. అది ఇప్పటినుంచే ఫాలో అవుతున్నాను. బంధుత్వం అనేది ఇంటి దగ్గరే ఉండిపోవాలి. ఇది ఆఫీస్ కాబట్టి నన్ను మీరు పేరు పెట్టి కాకుండా నేను కూర్చున్న చైర్‌కి, నా హోదాకి మర్యాద ఇస్తూ మేడం అని పిలవండి అని అంటుంది. జగదీష్ రియాక్షన్ ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూద్దాం. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.